హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 2 విందాం. ఫైనల్గా నేను అతను చూడబోతున్నాను. ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి అతన్ని కలిస్తే చాలు. అదేంటి అలా అంటున్నావు? అవును, అతన్ని ఒక్కసారి కలిస్తే చాలు, జాబ్ అక్కర్లేదు నాకు. కారణం అతనిపై నాకున్న క్రష్ అంతా అమ్మాయి. క్రషా అని అడిగింది ఇంకో అమ్మాయి, కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ. అవును, ఎవరికి మాత్రం ఉండదు అలాంటి యంగ్ అండ్ డైనమిక్ హ్యాండ్సమ్ అంటే అంత సిగ్గుపడుతున్న ఆమె వైపు చూస్తూ, నీ సిగ్గు సింగపూర్కి వెళ్ళా అనుకుంది మనసులో మధు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే, టీవీలో యూట్యూబ్లో నువ్వు అతని ఇంటర్వ్యూలు చూసావా? ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, హాట్ లుక్స్తో అమ్మాయిల మనసులో కొల్లగొడతాడు. అతని చూపు మన మీద పడితే చాలు, మన హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుందని అతని గురించి చెప్తున్న ఆమె కళ్ళవైపు చూసిన మధు, అబ్బో, కళ్ళల్లో అంత కామం దాగుందంటే అతను నిజంగా చూస్తే ఏమైపోతుందో బిడ్డ అనుకుంది తన మనసులో. అంతలో మిస్ మధుబాల అని తన పేరు పిలవడంతో, వస్తున్నా అని లేచి నిలబడి హ్యాండ్ బ్యాగ్ సర్దుకుని వెనక్కి తిరిగి ఆ ఇద్దరమ్మాయిల వైపు ఒకసారి చూసి ముందుకు కదిలింది మధు. తను వెళ్ళమని చూపిన ఛాంబర్ వైపు చూసిన మధుకి ఎందుకో అది ఆఫీస్ ఛాంబర్లా కాకుండా పులిబోన్లా కనిపిస్తుంటే, ఇదేంటి ఎక్కడో తేడా కొడుతుంది, లోపలికి ఇన్ అవుదామా లేక బయటకు అవుట్ అవుదామా అని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చిందానిలా, లేదు, లోనికే వెళ్ళాలి, నేను ఇచ్చిన మాటను నెరవేర్చాలి, బీ కూల్, బీ బ్రేవ్ మధు అంటూ తన్ని తాను మోటివేట్ చేసుకుంటూ పెద్దగా ఊపిరి పీల్చి వదిలి నెమ్మదిగా ఛాంబర్ డోర్ తీసి లోపలికి అడుగుపెట్టింది. అంతే, ఒక్కసారిగా బిక్కచచ్చిపోయి నిలబడిన చోటే ఉండిపోయింది. కొద్ది క్షణాల క్రితం మధు లోపలికి వెళ్ళడానికి కాస్త ముందు సీఈఓ ఛాంబర్లో తన కుర్చీలో కూర్చున్న శౌర్య ఫోన్ మోగింది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అతను ఫోన్ ఎత్తి హలో అని అనగానే, సార్, ఆ M&M కంపెనీ టెండర్ మన చేజారిపోయిందని చెప్పాడు జనరల్ మేనేజర్. ఆ మాట వినగానే ఒక్క ఉదుటిని లేచి నుంచున్న శౌర్య, వాట్, అలా ఎలా జరుగుతుంది, మనం చాలా కరెక్ట్గానే కోడ్ చేశాం కదా, మరి అలాంటప్పుడు ఎలా టెండర్ మన చేయి జారిపోయింది అన్నాడు పెద్ద పెద్దగా అరుస్తూ. మీరన్నది కరెక్టే సార్, కానీ మనం టెండర్ కోడ్ చేసిన అమౌంట్ కన్నా ₹1 తక్కువ కోడ్ చేసి ఆ గురునాథం వాళ్ళు టెండర్ దక్కించుకున్నారన్నాడు అతను. వాట్, ₹1 తక్కువ కోడ్ చేశారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ నో సార్. ఐ నో వాట్ హ్యాపెండ్ ఈస్ దేర్ అంటూ కాల్ కట్ చేసి కోపంగా క్యాబిన్ నుండి బయటకు వచ్చి PEO డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైల్లో వర్క్ చేసుకుంటున్న సురేష్ కాలర్ పట్టుకుని క్యాబిన్లోకి లాక్కొచ్చాడు శౌర్య. శౌర్య కోపాన్ని బట్టి తను చేసిన తప్పదని తెలిసిపోయిందని అర్థం చేసుకున్న సురేష్, నన్ను క్షమించండి సార్ అని శౌర్య కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అప్పటికీ శౌర్య కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న తన బాడీగార్డ్స్ వైపు చూశాడు. శౌర్య చూడడమే తరువాయి ఆ బాడీగార్డ్స్ సురేష్ని తుక్కుతుగ్గా కొట్టిపడేశారు. రక్తపు ముద్దలా పడున్న సురేష్ వైపు చూస్తూ, నాకు మోసపోవడం నచ్చదు, అంతేకాదు నన్ను మోసం చేసేవాళ్ళని ఊరికే వదిలిపెట్టను, అండర్స్టాండ్ అని గట్టిగా అరిచాడు. సురేష్ సమాధానం చెప్పే స్థితిలో కూడా లేడు. అందుకే అతని వైపు చూస్తూ, ఈ చెత్తను బయటపడేయండి అంటూ వెళ్ళి ఈజీ చైర్లో కూర్చున్నాడు శౌర్య. ఎస్ సార్ అంటూ ఇద్దరు సురేష్ బాడీని మోసుకుంటూ బయటకు వెళ్ళడం, మధు లోపలికి రావడం ఒకేసారి జరిగింది. అదంతా చూసిన మధుకి ఒళ్ళంతా చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. అమ్మో, మోసం చేశాడని తెలిసి ప్రాణం తీసినంత పని చేశాడు, మరి నా సంగతి తెలిస్తే? లేదు లేదు, మనకి ఉద్యోగం వద్దు, ఇచ్చిన మాట వద్దు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమైనా సత్యహరిశ్చంద్రుని చెల్లెలనా లేక ధర్మరాజు రెండో భార్య కూతుర్నా? కాదు కదా. ఇదే మంచి సమయం, ఇంకా ఇంటర్వ్యూ పూర్తి కాలేదు కాబట్టి బయటకు దౌడు తీద్దామని ఇన్నర్ వేసుకుంటూ ఉండగా, మిస్ మధుబాల అంటూ ఎంతో స్వీట్గా ఒక గొంతు వినిపించేసరికి జిరాఫీలా మెడపైకెత్తి అటు తిరిగి చూసింది మధు. ఈజీ చైర్లో కూర్చుని కీప్యాడ్ మీద బటన్స్ నొక్కుతూ ల్యాప్టాప్లోకి చూస్తూ, మీ పేరు మిస్ మధుబాల కదా అని అడిగాడు శౌర్య. ఎస్ సార్ అంది రెప్పల్లో టప్టపలాడిస్తూ. ఓకే, ఇంటర్వ్యూ మొదలు పెడదామా అన్నాడు. అతడు ఆమె వైపు చూడకుండానే,
ల్యాప్టాప్ వైపే చూస్తూ. ఇంటర్వ్యూ? నో, నహి. నాకు నీ ఇంటర్వ్యూ వద్దు, నీ జాబు వద్దు. బ్రతికుంటే బీచ్లో బఠానీలైనా అమ్ముకోవచ్చు, కానీ ఇలా నీ చేతుల్లో మటాష్ అవ్వడం నా వల్ల కాదు అనుకుంది తన మనసులో. ఎంతకీ మధు నుండి సమాధానం రాకపోయేసరికి మిస్ మధుబాల అని మళ్ళీ పిలిచాడు శౌర్య. మొట్టమొదటిసారి తన పేరునంత స్వీట్గా పిలవడం విన్న మధు ఆ పిలుపుకు పరవశిస్తూ శౌర్య వైపే చూస్తూ ఉండిపోయింది. శౌర్య నొసలు ముడివేస్తూ, మీరొచ్చింది ఇంటర్వ్యూకే కదా అన్నాడు అసహనంగా. ఎస్ సార్ అంటూ ఒక్క అంగెలో వెళ్ళి శౌర్య ఎదురుగా నిలబడింది మధు. గుడ్, సిట్ అన్నాడు చైర్ చూపిస్తూ. అతను చూపిన చైర్ పక్కన బ్లడ్ ఇంకా అలానే ఉండడం చూసి భయం భయంగా గుటకలు మింగుతున్న వైపు చూసిన శౌర్యకి మధు మనసులోని ఫీలింగ్స్ అర్థమై, ఇందాక జరిగిన సంఘటన గురించి అంతగా భయపడకండి, అది నా వీక్నెస్. ఎవరినైనా నేను నమ్మినప్పుడు వారు నన్ను మోసం చేశారని తెలిస్తే తట్టుకోలేను. నేను నమ్మించి మోసం చేసేవారు అంతు చూసి తీరుతాను అన్నాడు కాస్త హార్ష్గా. ఇందాక తన పేరునంత స్వీట్గా పలికిన ఆగొంతేనా ఇప్పుడు ఇంత హార్ష్గా ఉందా అనుకుంటూ ఉండగా, షెల్ వి స్టార్ట్ అన్నాడు అతను. ఏదో ఆలోచిస్తున్న మధు, ఏంటి అంది అయోమయంగా చూస్తూ. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అంటున్నాను అన్నాడు చాలా సౌమ్యంగా. అప్పుడు చూసింది అతని ముఖం వైపు. ఒత్తైన కర్లింగ్ హెయిర్, విశాలమైన నుదురు, విల్లులాంటి కనుబొమ్మలు, పదునైన చూపు, ముచ్చటైన ముక్కు, ఆడవారి మనసుతోచే మీసకట్టు, ఎర్రటి అందమైన బుజ్జి పెదాలు, నున్నగా షేవ్ చేసిన చెంపలు, చెంపల్లో సొట్టలు. ఒక్క మాటలో చెప్పాలంటే నవమన్మధుల్లా ఉంది అతని రూపం. అందమైన రూపాన్ని చూస్తూ ఆ అమ్మాయి చెప్పిన మాట నిజమే, ఏమున్నాడు గురుడు, వీడు గనక సినిమాల్లోకి వెళ్తే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని వుడ్లు వీడి వుడ్లాంటి చెప్పుల కింద పడి నలిగిపోవు అనుకుంటూ అతని ముఖం వైపే చూస్తూ ఉంది మధు. మధు చూపులకి కాస్త అసహనంగా ఫీల్ అయిన శౌర్య, నన్ను చూడడం అయిపోతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అన్నాడు చిరాగ్గా. బేసిక్గా శౌర్య అమ్మాయిల వైపు చూడ్డు, కారణం తన రూపం. అవును, తన రూపాన్ని చూసిన ప్రతి అమ్మాయి అతన్ని మింగేసేలా చూస్తుంటారు. అందుకే అమ్మాయిల వైపు చూడడం నచ్చదు అతనికి. ఇప్పుడు మధు కూడా తను అలానే చూస్తుండడంతో కాస్త అసహనంగా ఫీల్ అవుతున్నాడు అతను. శౌర్య మాటలు కులికిపడి మధు కళ్ళు తిప్పేసుకుంది. ల్యాప్టాప్లో మధు ప్రొఫైల్ చూస్తున్న శౌర్య ఆమెను కొన్ని ప్రశ్నలు వేశాడు. కానీ ఏదో లోకంలో ఉన్న మాలోకంలా ప్రతి ప్రశ్నకి తప్పుడు సమాధానం చెప్తున్న మధు వైపు అసహనంగా చూస్తూ, మీరు నిజంగా ఎంబీఏ చేశారా అని అడిగాడు శౌర్య. దానికామె, అయ్యో సార్, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివి రాసి మరీ సంపాదించాను ఎంబీఏ సర్టిఫికేట్ అంది ఆయాసపడుతూ లెంతీ డైలాగ్ చెప్పడంతో. అవునా, కానీ మీ సమాధానాలు వింటుంటే అలా అనిపించడం లేదే అన్నాడు అదోలా చూస్తూ. ఆ మాటకు చురుక్కుని తలెత్తి చూసింది మధు. అంతలో ఆ చాంబర్ డోర్ బళ్ళును తోసుకుంటూ లోపలికొచ్చింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూస్తూనే, లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలియదా అన్నాడు కాస్త గంభీరంగా అతను. నీ గదిలోకి రావడానికి కూడా నేను డోర్ నాక్ చేయాలా బావా అంది ఆమె వయ్యారంగా నడిచి ముందుకొస్తూ. ఆమె వైపు చూసిన మధు, ఈవిడి గారికి కాస్త వయ్యారం ఎక్కువైనట్టుందే అనుకుంటుండగా, ఎవరు తను అందా వ్యక్తి. తనెవరైతే నీకేంటి, ముందు నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు అతను కోపంగా. నేను కాదు బయటికి వెళ్ళేది, తను వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ నీకోసం నేను పిఎన్ సెలెక్ట్ చేశాను కాబట్టి అంటూ తన వెనకొచ్చిన అమ్మాయిని చూపించింది ఆ వ్యక్తి. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇందాక శౌర్య తన ఫస్ట్ క్రష్ అని చెప్పిన అమ్మాయి. ఆ అమ్మాయినే చూస్తున్న మధు వైపు చూసి చిటిక వేస్తూ, హే యూ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంది పొగరగా వ్యక్తి. ఆ వ్యక్తి చిటిక వేసి తనదంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే మధుకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోతోంది. అయినా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ శౌర్య వైపు తిరిగి చూసింది. శౌర్య కోపంగా తన చేతి కండరాలను బిగిస్తూ, తినెక్కడికి వెళ్దు, మిస్ మధుబాల నా పర్సనల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. నీకు తెలుసు కదా, నేను జాబ్ ఇచ్చానంటే 1 year శాలరీ కూడా ఇచ్చినట్టే అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసి, అదే చేత్తో 1 year శాలరీ అమౌంట్ వేసిన చెక్ మీద కూడా సైన్ చేసి ఆ 2 మధు చేతిలో ఉంచాడు శౌర్య. అది చూసిన ఆ వ్యక్తి, బావా అని గట్టిగా అరిచింది, కోపం తన పంతం నెగ్గలేదన్న బాధతో. డోంట్ షౌట్ ఆన్ మీ అను అంటూ ఆమె కన్నా గట్టిగా అరిచి చెప్పాడు శౌర్య.
శౌర్య అరుపుకి చాంబర్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. శౌర్య అరుపుకి మధు పిక్క చచ్చిపోతే అను వెనుకొచ్చిన అమ్మాయి బయటకు పరుగు తీసింది. కానీ అను మాత్రం కళ్ళెర్ర చేసి శౌర్య వైపు కోపంగా చూస్తూ, ఆఫ్టర్ ఆల్ పని చేసుకోవడానికి వచ్చిన దీని ముందు నాపై ఇలా అరుస్తావా, చెప్తా నీ పని అంటూ డోర్ని బలంగా తన్ని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది, మధు వైపు చురచురా చూస్తూ. అను చూపులకు మధు భయపడకుండా అలానే నిలబడి అటువైపే చూస్తోంది. అను చాంబర్ నుంచి బయటకు వెళ్ళగానే ఛా అని అరుస్తూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేశాడు శౌర్య. అది చూసిన మధు, బాబోయ్ వీడి చూపులకి ఇంత అందంగా ఉన్నాడు కానీ వీడి యాటిట్యూడ్ మాత్రం టన్నుల్లో ఉంది, మొత్తానికి వీడి మిస్టర్ యాటిట్యూడ్ అనుకుంది తన మనసులో. మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.